Subscribe to Color Frames. భారత్ శ్రీలంక మధ్య జూలై 27 నుంచే ప్రారంభం కానున్న టీ20 మరియు ఓడీ సిరీస్కు టీమిండియా జట్టును ప్రకటించారు. రెండు సిరీస్ల కోసం జట్టులో 15 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. టీ20లో హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రెండు ఫార్మెట్లలో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. రియాన్ పరాగ్, హర్షిత్ రాణా తొలిసారి వన్డే జట్టులోకి వచ్చారు. అయితే ప్రకటించిన జట్టులో టీ20 మరియు వన్డేలో 9 మంది కామన్ ప్లేయర్స్ ఉన్నారు. టీ20 వన్డేలో చోటు దక్కించుకున్న 9 మంది ఆటగాళ్లలో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, శివన్ దుబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఈ ఆటగాళ్లందరికీ రెండు ఫార్మెట్లలో స్థానం కల్పించడం అంటే బీసీసీఐ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఆటగాళ్లపై సీరియస్గా ఉన్నారని అర్థం. జింబాబ్వే టూర్కు మొదటి ఎంపికైన ఏకైక ఆటగాడు రియాన్ పరాగ్. అతనికి టీ20లోనే కాక వన్డే ఫార్మెట్లో కూడా స్థానం లభించింది. రెండో మ్యాచ్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. టీ20 సిరీస్లో ఆడబోయే ఆటగాళ్లను ఒకసారి గమనిస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా జట్టును నడిపిస్తున్నాడు. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. అలాగే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వైస్ కెప్టెన్గా గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా ఉన్నారు. వాస్తవానికి లంకతో వన్డే సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్స్ అందరికీ రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. రానున్న బిజీ సీజన్ దృష్ట్యా యువ క్రికెటర్లనే లంకకు పంపాలని భావించింది. అయితే కోచ్ గంభీర్ మాత్రం సీనియర్లో ఆడాలని రిక్వెస్ట్ చేశాడు. దీనికి కారణాలు లేకపోలేదు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే గంభీర్ మొదటి టార్గెట్. దీనికోసం జట్టు కూర్పుపై అంచనాకు రావాలంటే ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ఆయన ప్లాన్. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే వన్డే సిరీస్లో రెండే ఉన్నాయి. అందుకే శ్రీలంక బలహీనంగానే ఉన్నప్పటికీ జట్టు కూర్పుపై స్పష్టత తెచ్చుకునేందుకు రోహిత్, విరాట్లను ఆడమని కోరాడు. దీనికి ఇద్దరు అంగీకరించడంతో లంకతో సిరీస్లో సీనియర్లను చూడబోతున్నాం. అయితే బుమ్రా ఒక్కడే ఈ టూర్కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. రొటేషన్ పద్ధతిలో అతనికి రెస్ట్ ఇచ్చేందుకు గంభీర్ కూడా అంగీకరించినట్టు సమాచారం. 3 మ్యాచ్ల టీ20 వన్డే సిరీస్ల కోసం భారత్ శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో 3 టీ20 మ్యాచ్లు జరగనుండగా తర్వాత ఇరు జట్లు ఆగస్టు 2, 4, 7 తేదీల్లో 3 వన్డేలు ఆడనున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.